ఈ ఈ మంతా తుఫాన్ ఏదైతే ఇప్పుడు రానున్న రోజుల్లో 28, 29, 30 తారీఖులకు సంబంధించి ఈ మంతా తుఫాను మనకిప్పుడు తూర్పు బంగాళాఖాతంలో ఉంది. ఇది సుమారుగా 900 కిలోమీటర్లు కాకినాడ వైజాగ్ పోర్ట్ నుంచి 900 కిలోమీటర్లు ప్రస్తుతానికి మనకి ట్రాక్ చేసుకోగలేము. ఇది రానున్న 2 రోజుల్లో మనకి నార్త్ వెస్ట్ దిశలో ప్రయాణిస్తూ కాకినాడ దగ్గర ఇది తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు మనకు ఐఎండీ మేరకు సమాచారం అందింది. కానీ దీని యొక్క ప్రభావం మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కోస్తా జిల్లాలన్నింటిలో కూడా దీని యొక్క ప్రభావం ఉంటుంది. దానివల్ల మనకి రేపు, ఎల్లుండి మరియు అవతల అంటే 27, 28, 29 ఈ 3 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు ఇది ఎప్పుడైతే ల్యాండ్ ఫాల్ అయ్యేటప్పుడు, ల్యాండ్ ఫాల్ అంటే భూమి మీదకి వచ్చేటప్పుడు మనకి సుమారుగా 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులతో పాటు కూడా వర్షం కూడా అధికంగా వచ్చే ఛాన్స్ ఉంది. మనకి మన జిల్లాలో, తిరుపతి జిల్లాలో 75 కిలోమీటర్లు కోస్ట్ లైన్ ఉంది. 5 మండలాలు, ముఖ్యంగా చిల్లకూరు, కోట, వాకాడు, సూళ్ళూరుపేట, తడ ఈ 5 మండలాలకు కూడా భారీ నుంచి అతి భారీ వర్ష సూచన. అదేవిధంగా ఈదురుగాలులు సుమారుగా మనకైతే 60 నుంచి 70 కిలోమీటర్లతో పాటు ఈదురుగాలులు కూడా వచ్చే అవకాశం ఉంది. దీనికోసం అప్రమత్తత చర్యల్లో భాగంగా, ప్రిపేర్డ్నెస్లో భాగంగా అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. రానున్న 3-4 రోజులు కూడా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ కూడా వీలైనంత వరకు, ముఖ్యంగా రేపు సాయంత్రం నుంచి అదేవిధంగా 28, 29 తారీఖుల వరకు మనకి ఏదైతే సైక్లోన్ వెళ్ళేంత వరకు కూడా వీలైనంత వరకు ఇంటి వరకే ఉంటే మంచిది. బయటకు కూడా రాకపోవడం సూచిస్తున్నారు. అదేవిధంగా ఎవరు కూడా, అన్ని బోట్లు, ఫిషర్మెన్ కూడా ఓషన్ నుంచి, సముద్రం నుంచి కూడా తిరిగి రావడం జరిగింది. కాపు లీడర్లు అందరితో కూడా మనం మాట్లాడుకొని వాళ్ళందరినీ కూడా ఎక్కడ బయటకు వెళ్ళడానికి లేకుండా ఆదేశాలు ఇచ్చున్నాం. అదేవిధంగా అన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఎక్కడన్నా ఏదన్నా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెరువు కట్టలు తెగినా, రోడ్లు బ్రీచ్ అయినా, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ పోల్స్ ఏదన్నా పడిపోయినా వెంటనే వార్ ఫుటింగ్ బేసిస్లో వాటన్నిటిని కూడా మళ్ళీ రిపేర్ చేసి రీస్టోర్ చేయడానికి కూడా అన్ని చర్యలు కూడా ఏర్పాట్లు చేసుకొని మెషినరీ మెన్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నాము. కలెక్టరేట్లో, డివిజనల్ ఆఫీసెస్లో, మండల ఆఫీసులు అన్నింటిలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరూ కూడా జిల్లా వ్యాప్తంగా కూడా మనకి ఎక్కడ స్వర్ణముఖి అమ్మటి కానీ మిగతా రివర్స్